చాలా మంది చేతుల్లో మోసం పోయాను. ఎందుకు దగ్గర అవుతారు, ఎందుకు దూరం అవుతారు అని అయితే నాకైతే ఇంతవరకు అర్థం కాదే. ఎవరైనా ఒకవేళ ఫ్రెండ్షిప్లో అయినా, లవ్ అయినా, ఏదైనా రిలేషన్షిప్ అయినా మీరు చేస్తే చేయండి, లేదంటే లేదు. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ అజీజ్ దేవరకొండ. గైస్ చూడండి, లాస్ట్ వీడియోలో మనం దేవరకొండనే రైడ్ చేసి ఇన్స్టా 360 ఎలా ఉందో క్యాప్చర్ అయితే చేసాం, ఆడియో ఎలా వస్తుందో. కానీ మన లాస్ట్ వీడియో మాత్రం మొత్తం డల్ అయిపోయింది. అంటే జూమ్ ఇన్ లో ఉండే కెమెరా సరిగా రాలేదు. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా లాస్ట్ టైం శ్రీశైలం వెళ్ళేటప్పుడు సెట్ చేస్తే మొత్తం కిందికి అయిపోయింది. ఇప్పుడు అలా కాదు. చూడండి, గోప్రో ఇక్కడ సెట్ చేశాను ముందల, ఒక పేపర్ పెట్టేసి స్క్రాచెస్ పడకుండా. ఇప్పుడైతే ఈ 2 కెమెరాలు అయితే టెస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంది అనేది. కల్వకుర్తి వరకు అయితే వెళ్ళొద్దాం, చిన్న షార్ట్ రైడ్. వీడియో మొత్తం చాలా కిందికి అయిపోయింది. కెమెరాగా పైకి లేపండి అన్న, కెమెరా వ్యూస్ కనిపించట్లేదు వ్యూ అని చాలా మంది కామెంట్ చేసారు. ఇప్పుడు అదే వ్యూలో ఒక వీడియో అయితే చేద్దాం. ఆడియో కూడా ఎలా వస్తుందంటే, ఆడియో మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇప్పుడు వీడియో ఒకటి కొంచెం మైనస్ అయింది. ఇప్పుడు ఆ వీడియో కూడా సెట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ అయితే గోప్రో ఫ్రంట్ పెట్టాను. లాస్ట్ టైం మనం లదాఖ్ వెళ్ళేటప్పుడు ఇన్స్టా 360 ఫ్రంట్ ఉండే, ఇప్పుడు గోప్రో ఫ్రంట్ పెట్టాను. చూద్దాం ఎలా ఉంటది ఇప్పుడు ఏందనేది. వీడియో మాత్రం మొత్తం ఇక్కడ వినాయక చవితి నడుస్తుంది, గణపతిని పెట్టారు ప్రతి దగ్గర. ఫ్రంట్ ఎలా వస్తుందో చూడాలి గాయస్, ఎందుకంటే మిర్రర్కి పెట్టాను. చూడండి, ఆ మౌంట్ రానిగా నాకు ఎక్స్పల్స్కి మౌంట్ ఉండే, అన్న పంపించే వరకు చాలా లేట్ అయింది. ఇప్పుడు వచ్చే వరకు చాలా లేట్ అయింది. ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు సెట్ చేసి పెట్టాను. ఎలా ఉంటుంది ఏందనేది. కెమెరా మాత్రం ఊగుతుంది మిర్రర్కి పెట్టిన కాబట్టి. మీ గోప్రో ఊగినా కూడా ఏం కాదు, వీడియో సరిగానే వస్తుంది, క్యాప్చర్ అవుతుంది. ఎందుకంటే యాక్షన్ కెమెరా కాబట్టి. లాంగ్ రైడ్ వెళ్తేనే తెలుస్తుంది దీని గురించి, ఇప్పుడు ఏం తెలియదు. ఇప్పుడైతే చాలా స్టార్ట్ అవుదాం. చూడండి గాయస్, వర్షం వస్తుందని నేను ముందే స్వెటర్ అయితే తెచ్చుకున్నాను, ర్యాండ్ స్వెటర్. ఫ్రంట్ కెమెరా కూడా ఆన్ చేశాను. చూడండి, ఇప్పుడు యాక్చువల్లీ మీరు చూస్తుంది ఫ్రంట్ కెమెరా వ్యూ అనుకుంటా. వర్షం అయితే వస్తుంది, చినుకులు పడుతున్నాయి. ఎందుకంటే గాయస్ ఇప్పుడే ఎందుకు చెక్ చేసుకుంటున్నాను ఇవన్నీ అంటే, మన అయితే బిగ్ రైడ్ అయితే ఉండబోతుందని చెప్పాను కదా మీకు. ఎన్ని రోజులు లేదు, ఈ 2-3 డేస్లో బయలుదేరుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే చెక్ చేసుకోవాలి. వర్షం కూడా వస్తుంది, వర్షంలో కూడా ఏమైనా పాడవుతుందా ఏందనేది చూసుకోవాలి. యాక్చువల్లీ గోప్రోది మౌంట్ ఉండే కదా, అది మౌంట్ది నేను లదాఖ్ రైడ్లో వెళ్ళినప్పుడు అక్కడ వర్షం పడ్డది కదా. రిటర్న్లో వర్షం పడ్డప్పుడు సోన్మార్గ్ దగ్గర ఒక రూమ్లో ఉన్నప్పుడు అక్కడ మర్చిపోయాను. అది కేస్ది ఒక సాకెట్ ఉంటుంది, అది మర్చిపోయాను. ఇప్పుడు అది పట్టట్లేదు. దానికోసం ఇప్పుడు నేను ఓపెన్గా పెట్టాల్సి వచ్చింది. ఫస్ట్ టైం నా గోప్రో ఇప్పుడు ఓపెన్గా ఉందంటే వర్షంలో. ఎప్పుడైనా సరే సేఫ్టీ చాలా చూసుకుంటా, ఎందుకంటే నాకైతే చాలా భయం అవుతుంది. ఏమైనా పాడైపోయిందంటే మళ్ళీ తీసుకోవాలి చేయాలంటే చాలా భయం గాయస్. నాకైతే నా వల్ల కాదు. ఇప్పటికే నేను ఎన్నో కష్టాలు పడి అవి ఇవి తీసుకుంటున్నాను మెల్లమెల్లగా. ఇప్పుడు ఏమైనా అయినా చాలా బాధ అనిపిస్తుంది. నా లాస్ట్ టైం లదాఖ్ రైడ్లో నా ల్యాప్టాప్ పడిపోయినప్పుడే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. రైడ్ మొత్తం డిసప్పాయింట్ అయిపోయాను. ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఒక దగ్గర ఆగి చూసుకున్న తర్వాత నాకైతే గుండె వలిగినట్టు అయింది గాయస్. ప్రతి ఒక్కరికి ఎవరైనా తన లవరు లేదా ఎవరో ఒకరు బ్రేకప్ చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నాకైతే నేను తీసుకున్న వస్తువులపైన, ఏదైనా నా రైడింగ్ వస్తువులపైన ఏమైనా అయినా ఏమైనా అవుతున్నా చాలా భయం అవుతుంది గాయస్. నాకైతే అంత భయం అయింది. కానీ కొన్ని డ్యామేజ్ అయితే అయింది ల్యాప్టాప్ సైడ్లో. తర్వాత ఆన్ అయింది. ఫస్ట్ అయితే ఆన్ కాకుండా సతాయించింది, ఆన్ అయింది, సౌండ్ వస్తుంది మొత్తం, కానీ డిస్ప్లే చూపించట్లేదు. అబ్బా డిస్ప్లే పోయిందిరా నాయన అనుకున్నా. కానీ అట్లా ఇట్లా ప్రెస్ చేస్తే ఇంకా డిస్ప్లే అయితే ఆన్ అయింది. కొంచెం లూజ్ అయినట్టుంది, ఆ ప్రెస్సింగ్లో ఆన్ అయిపోయింది. ఇంకా తర్వాత మా సాల్రా నాయన అనుకున్నా. గైస్ ఇప్పుడైతే చూడండి, ఫ్రంట్ ఎలా వస్తుందో ఏమో తెలియదు. కానీ నాకు నా లాస్ట్ వీడియోలో చాలామంది వ్యూ ముందర కనిపించట్లేదు, నాకు కొంచెం కెమెరా పైకి లేపు తమ్ముడు అని చాలామంది కామెంట్ చేశారు. నేను అందుకే ఇప్పుడు సెట్టింగ్స్ కొన్ని చేశాను. మన గోప్రోలో ఉన్న సెట్టింగ్స్ మాత్రం ఇన్స్టా 360లో లేవు. నాకు చాలా బాధ అనిపించింది తర్వాత సెట్టింగ్స్లో వెళ్తుంటే. అలాగే మొత్తం ఎట్లా అట్లా పడి ఇంకా సెట్ చేసిన కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూసి ఇన్స్టా 360కి దాన్ని బట్టి సెట్ చేశాను. తర్వాత కొంచెం సెట్ అయింది అనుకుంటున్నా. ఇప్పుడు వస్తున్న వ్యూని బట్టి చూడాలి, ఇంకా లాస్ట్ ఎడిటింగ్లోనే చూడాలి. ఇప్పుడైతే నాకేం తెలియదు ఆన్ అయిందా లేదా, ఎట్లా వస్తుంది అంటే ఆన్ అయిందంటే ఆన్ అయింది, వ్యూ ఎట్లా వస్తుంది ఏందనేది అప్పుడే చూడాలి. ఇంకా నాకైతే చాలా భయం అవుతుంది గాయస్, ఎందుకంటే ఇన్స్టా 360లో వాయిస్ మాత్రం కిరాక్ వస్తుంది. దీన్ని హెల్మెట్కి పర్మనెంట్ ఫిక్స్ చేద్దాం అనుకుంటే వ్యూ మాత్రం కొంచెం జూమ్ ఇట్లా ఇన్లో వస్తుంది కాబట్టి ఆపోజిట్ వ్యూ నా వెహికల్ అసలు కనిపించట్లేదు బైక్.
నా మీటర్ కనిపించిన చాలు, మీటర్ కనిపించి ఆపోజిట్లో వ్యూ మొత్తం సూపర్ వస్తే చాలు అనుకున్నా, కానీ రావట్లేదు. 4Kలో పెట్టి 6 ఫ్రేమ్ రేట్ పెట్టాను. 60 ఫ్రేమ్ రేట్ పెడితే జూమ్ ఇన్ అవుతుంది, అవుట్ కానీ 30 పెట్టాలంట. మరి క్లారిటీ ఏమైనా డిఫరెంట్ వస్తుందా రాదా అనేది అయితే నాకు తెలియదు, భయం అవుతుంది. నా గోప్రోలో అయితే అట్లా లేదు, ఎంత పెట్టినా అంతే. వైడ్ యాంగిల్, షార్ట్ యాంగిల్ అని దాంట్లో ఉంటాయి సెట్టింగ్స్, దీంట్లో అన్నీ లేవు. చూద్దాం ఇప్పుడైతే ఎలా వస్తుంది ఏందనేది అయితే తెలియదు. వర్షం అయితే చినుకులు పడుతున్నాయి, ఇలానే పడాలి. స్పీడ్ అయితే కావద్దు అనుకుంటున్నాను, స్పీడ్ అయితే మళ్ళీ చాలా పరిశాన్ అవుతా, ఎందుకంటే ఇంకో పాయింట్ కూడా వేసుకురాలేదు, నైట్ పాయింట్ మీద వచ్చేసాను. చూద్దాం ఎలా వస్తుందో. స్క్రాచెస్ పడకుండా చూడండి గాయస్, నేను పేపర్ అయితే పెట్టాను. ఎప్పుడు జస్ట్ అది పేపర్తో సెట్ చేశాను, మళ్ళీ తర్వాత సెట్ చేస్తాను మంచిగా. అక్కడనే పెట్టాలా లేదా ఇక్కడ పెట్టినా సెట్ అవుతుంది. ఇక్కడ పెడితే కొంచెం ఎందుకో చాలా దగ్గరగా అయిపోతుంది కెమెరా అనిపించింది, అందుకే అక్కడ ఫిక్స్ చేశాను. లేదంటే ఏదైనా అమౌంట్ ఇక్కడ కొని ఇక్కడ ఎంసిల్ పెట్టి స్టిక్కర్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇట్లా సెట్ అయితే మాత్రం ఏం చేయను, కానీ ఊగుతుంది కెమెరా ఇట్లా. అంటే రోడ్డు మీద ఏం కావట్లే, ఇట్లా ఇంకా చూడండి ఇప్పుడు కనిపిస్తుందా మీకు, కెమెరాలో కనిపిస్తుందో లేదో, ఇట్లా వైబ్రేట్ అవుతుంది. ఎందుకంటే వెహికల్ వైబ్రేట్ అయినప్పుడు కొంచెం కదులుతుంది. ఆ వ్యూ అయితే ఏం పోదు, ఎందుకంటే యాక్షన్ కెమెరా కాబట్టి. చూద్దాం ఎలా ఉంటుందో గైస్. ఇప్పుడు నెక్స్ట్ అయితే మన రైడ్ మాత్రం చాలా పెద్ద రైడ్ ఉండబోతుంది. ఆ రైడ్ కోసమే ఇప్పుడు కొంచెం ప్లాన్ చేస్తున్నాను, ఆ ప్లాన్లోనే ఉన్నాను. ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ప్లాన్ సెట్ చేద్దాం, అంటే కెమెరాలు సెట్ చేసిన తర్వాత ప్లాన్ ఫిక్స్ చేద్దాం. ఎప్పుడు వెళ్తున్నానో ఏందో ఒక వీడియో చేద్దాం అనుకున్నా, అందుకే ఇప్పుడు కెమెరాలు అయితే సెట్ చేద్దామని బయటకు వచ్చాను. గాలి మాత్రం బీభత్సంగా వస్తుంది. నా గోప్రోలో గాలి వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం, అంటే నాయిస్ వచ్చేది. నాయిస్ కాన్సలేషన్ పెట్టినా కూడా వచ్చేది, అంత వ్యూ రాకపోయే, అంత వాయిస్ మంచిగా రాకపోయేది. ఇప్పుడు వస్తుందని అనుకుంటున్నా, ఎందుకంటే Insta360 మైక్ సూపర్ ఉంది వాయిస్. చూద్దాం ఎలా వస్తుందో ఏందనేది. ఈ రోడ్ మీద కుక్కలు అయితే చాలా డేంజర్ గాయస్, నాకు చాలా భయం అనిపించదు. ఎందుకంటే సడన్గా వచ్చేస్తాయి, చిన్నపిల్లలు ఎట్లానో ఈ కుక్క పిల్లలు అట్లా ఎటు పోవాలన్నా తెలియక ఒకటేసారి మీదికి వచ్చేస్తాయి. నాకు చాలా భయం అవుతుంది, అందుకే నేను మ్యాక్సిమం స్లో చేసుకుంటాను ప్రతి దగ్గర. కొంతమంది రారులే అనుకుని అట్లా వెళ్ళిపోతారు, కానీ సడన్గా వచ్చినప్పుడు కథం అయిపోయింది గాయస్, ఇంకా ఏముండదు. ఇంకా ఈ బైక్ మీద అంటారా కథం, ఆహా. అందుకే నేను చాలా స్లో చేసుకుంటాను. ఇప్పుడైతే చూడండి మనం పెట్రోల్ బంక్ అయితే దాడుతున్నాం నాయరా, అంటే బొట్టుపల్లి దగ్గర. బొట్టుపల్లి తూర్పుపల్లి అంటారు దీన్ని, నేమైతే చూడలేదు. 2 ఉంటాయి, తూర్పుపల్లి పడమటిపల్లి అని ఉంటాయి ఇక్కడ ఊర్లో. ఆ 2 ఊర్లు దాటేసా అని అనుకుంటున్నా, లేదా ఇంకో తూర్పుపల్లి ముందర ఉందో తెలియదు గైస్. ఇప్పుడు అయితే వ్యూ ఎలా వస్తుంది మీరైతే కామెంట్ చేయండి. ఓకేనా లేదా ఫిక్సా, లేకుంటే మళ్ళీ గోపురంలోకి వచ్చేద్దామా అని చెప్పండి, మీరైతే కామెంట్ చేయండి. గోప్రోకి అయితే బాయ్ బాయ్ చెప్తాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఫ్రంటే బాగా వస్తుంది గోప్రో, ఆ ఫ్రంటే పెడదాం. Insta360కి మైక్ మంచిగా వస్తుంది కాబట్టి హెల్మెట్కి ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నా. ఏమవుతుందో చూడాలి. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత నేను కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో ఎడిటింగ్లో చూసేటప్పుడే నాకు అర్థమవుతుంది, ఇంకా ఇది ఇక్కడ ఫిక్స్ చేద్దామా లేదా ఇది ఫ్రంట్కే పరిమితమా. కుక్కలు చూడండి మళ్ళీ రోడ్ మీద. గాయస్ చూడండి మన ఫ్రంట్ కెమెరా అయితే ఊగుతుంది చూడండి, లూజ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడైనా చూసి టైట్ చేయాలి. నేను స్పానర్ కూడా తెచ్చుకోలేదు, నేను అనుకుంటూనే ఉన్నా ఏదో ఒకటి అవుతుంది అనే. గాయస్ చూడండి మన ఫ్రంట్ క్యామ్ ఊగుతుంది. ఇంకా రైడ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇంకా ఇట్లా ఊగితే. కానీ స్పానర్లు ఉంటాయి అనుకోండి, కానీ పడిపోతే మాత్రం చాలా డేంజర్. గాయస్ చూడండి టర్నింగ్ ఎలా ఉంది. ఇప్పుడు ఎక్కడైనా పంచర్ షాప్ లేదా ఏదైనా షాప్, మెకానిక్ షాప్ కనిపిస్తే అక్కడ ఆగి టైట్ చేపిస్తాను. ఈ టర్నింగ్లు మాత్రం చాలా టెంప్ట్ చేస్తుంటాయి, కానీ మనం టెంప్ట్ అవ్వద్దు, చాలా డేంజర్ గైస్. ఇప్పుడు చూడండి ఎక్కడైనా పంచర్ షాప్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి కొంచెం టైట్ చేస్తే సెట్ అయిపోతుంది. చూడండి గాయస్ ఈ రోడ్ల వల్లనే నా గోప్రో మౌంట్ లూజ్ అయిపోయింది, తీసేసాను. రిటర్న్ కూడా అవుతున్నాను ఇప్పుడు, ఎందుకంటే కల్లోకుర్తి వరకు అయితే వెళ్ళి వచ్చేసాను. నో ప్రాబ్లం, అక్కడ పెడితే సెట్ అవుతుంది కెమెరా అనుకుంటున్నా. ఇంకో వీడియో అయితే చూడలేదు, ఇంటికి పోయి చూడాలి. ఈ చారగొండ రోడ్లోనే, ఇంకో ఈ కచ్చా రోడ్లోనే మొత్తం వెళ్ళిపోయింది, మౌంట్ లూజ్ అయిపోయింది. ఓ
ఇది రోడ్ మాత్రం చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి అసలు వెయ్యట్లే లేదు. దారుణం. ఖాళీ కొంచెం ఒక 2 కిలోమీటర్స్ అంతే. ఇది 2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఈ రోడ్ వల్ల మొత్తం రోడ్కి పేరే పోయింది. మిగతా రోడ్ మొత్తం సూపర్ గా రాకుంటుంది. ఈ కొంచెం రోడ్ ఎప్పుడు వేస్తారేమో కానీ ఇది వేసినప్పుడు మాత్రం చాలా అంటే చాలా సేఫ్ అవుతుంది. వీళ్ళకి లారీ వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా రిస్క్ ఈ రూట్ మీద నడపాలంటే. ఇంకా లాస్ట్ 10 years బ్యాక్ అయితే చాలా దారుణంగా ఉండే అంట రోడ్డు. అప్పట్లో సింగిల్ రోడ్డు, ఇక్కడికి రావాలంటేనే భయపడేదంట చాలామంది ఎవరైనా సరే. గాయస్ చూడండి, ఇప్పుడైతే నేను రిటర్న్ అవ్వాను. ఇంటి వరకు వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. మీరైతే నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి, అజీజ్ దేవరకొండ అని ఉంటుంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేయని వాళ్ళతోటైనా చేపియండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా సబ్స్క్రైబ్ చేపియండి. నెక్స్ట్ రైడ్ మాత్రం చాలా 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 అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే కొత్త రూట్ వెళ్తున్నాం. అంటే మన మ్యాప్కి వేరే రూటు అది ఇప్పుడైతే మీకు చెప్పాను. ఈ 2 daysలో మాత్రం సెట్ అయిపోతుంది ప్లాను. ఆ 2 daysలో బయలుదేరేదే ఉంది. మిగతా అంతా సెట్ చేసుకున్నాను. ఈ కెమెరాలు కూడా సెట్ చేసుకున్నాను ఈరోజే. చూసారు కదా, ముందర కూడా ఒక కెమెరా గోప్రో పెట్టాను. లాస్ట్ టైం మన లదాఖ్ రైడ్లో ఏమో మన ఎక్స్పల్స్కి మా టైగర్కి ఇన్స్టా 360 అయితే ఫ్రంట్ పెట్టాను, గోప్రో తోటి బ్లాక్ చేశాను. అప్పుడైతే చాలా ప్రాబ్లం వచ్చింది గోప్రో. కొన్ని ప్లేస్లలో అసలు రికార్డే కాలేదు, అసలు ఆనే కాలే. గోప్రో అయితే మంచు ప్రదేశాలలో, చల్లటి ప్రదేశాలలో, లదాఖ్లో అసలు ఆన్ కాదు గైస్. చాలామంది వీడియోస్ చూశాను, చాలామంది చెప్పిర్రు వీడియోస్లో గోప్రో హ్యాండ్ ఇస్తుంది అని. అది తెలిసే నేను అవన్నీ చూసిన తర్వాత అది తెలిసే ఇన్స్టా 360 తీసుకున్నాను. కానీ మరీ ఇంత హ్యాండ్ ఇస్తుందని అయితే నాకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇప్పుడైతే చూడండి గాయస్, మనం దేవరకొండకి అయితే రిటర్న్ అయ్యాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా షేర్ అంటే అందరికీ షేర్ చేయండి. వాట్సాప్లో గ్రూప్స్ ఏమైనా ఉన్నా తెలియని వాళ్ళకైతే మన ఛానల్ గురించి చెప్పండి. మరన్నీ మంచి మంచి వీడియోస్ చేద్దాం. ఈసారి అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయాను, వెళ్తే కథం అటే, ఇంకా తగ్గేదే లేదు. కాదంటే ఏంటంటే బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఎన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. ఇంకా నాకు నుంచి చాలా అంటే చాలా టైట్ అయిపోయింది. అసలు దీని ఈఎంఐ కట్టడానికనే ఇక చాలా పర్సన్ అవుతున్నాను. ఇప్పుడైతే ఒక ప్లాన్ అయితే చేశాను. స్మాల్ రైడే, స్మాల్ అంటే స్మాల్ కాదు, పెద్దదే, బిగ్గే. కాకపోతే మనకి బిగ్ చూసే వాళ్ళకి, వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ ఇదేనారా అనుకోవచ్చు. కాకపోతే మనకైతే చాలా చాలా పెద్ద రైడే అనుకోవాలి. కొన్ని సాహసాలు చేయబోతున్నాం ఈసారి. నా ఎమ్మటి ఆరిఫ్ అయితే వస్తుండు, అతను ఎలా కూర్చుంటాడు ఏందనేది నాకు అదే భయం అవుతుంది. మొన్న హైదరాబాద్ సర్వీసింగ్కి వెళ్ళినప్పుడే చాలా అంటే చాలా కష్టపడ్డాడు, చాలా కష్టంగా కూర్చుండు. నాకు కూడా నడిపేటప్పుడు చాలా కష్టం అయిపోయింది. రైట్ హ్యాండ్ చూసారా, చాలా అంటే చాలా పెయిన్ వచ్చేసింది. అంటే తిమ్మిరెక్కిపోయింది. అతని బరువు, నా బరువు మొత్తం మీద పడేసరికి చాలా బరువు అనిపించింది. ఇంకా వచ్చేటప్పుడు ఇంకా లగేజ్ ఉండే నాది, ఆ లగేజ్ తీసుకొని ఇంకా చాలా కష్టపడ్డాం. వచ్చేటప్పుడు ఒక ఆటో అన్న ఆపిండు, మాల్ వరకు అయితే లిఫ్ట్ ఇచ్చిండు. వాడిని అందులో కూర్చోబెట్టాను కొంచెం దూరం వరకు, మాల్ వరకు. అతను మరీ కూడా వెళ్తుండంట, అన్న ఇట్లా అన్న ప్రాబ్లం అంటే కూర్చుంటాడు కొంతసేపు అంటే, లేదు బ్రదర్ కూర్చోండి నో ప్రాబ్లం అని. అన్న కూడా చాలా మంచి అతను ఉంటుంటుంది. మీ ఇమ్రాన్ అన్న గురించి చెప్పిండు. ఇమ్రాన్ అన్న మాకు ఆటోలకి చాలా అందరికీ సాయం చేస్తారు. మీరు కూడా ఛానల్ ఉంది అంటున్నారు కదా, మీరు కూడా సక్సెస్ అయితే చాలా మందికి సాయం చేయండి అంటే, అరే మా బ్రదర్ సారీ అన్న, మా అసలు డ్రీమే అందరికీ సాయం చేద్దామనే ఉద్దేశంతో ఈ ఛానల్ క్రియేట్ చేశాను నేనైతే. నాకేదో సంపాదించి లక్షలు ఇంట్లో పెట్టుకొని వైట్ షర్ట్ వేసుకొని తిరగాలని అయితే అసలు లేదు. ఏదున్నా ఇలా రైడ్లోనే సంతోషించాలి. ఎందుకంటే నేను లైఫ్లో చాలా బాధలు పడ్డా, చాలా అనుభవంతో చెప్తున్నా, చాలా బాధపడ్డా, చాలా అనుభవించిన. మన పక్కన ఉన్నోళ్ళే మనకు మోసం చేస్తారు, మన ఎమ్మటి ఉన్నోళ్ళే మనకు వదిలేసి వెళ్ళిపోతారు. అట్లా ఉంటుంది గాయస్. నాకైతే చాలా మంది మోసం చేసిర్రు. ఎనివే వాళ్ళు మోసం చేసినందుకే నేను ఇక్కడ దాకా వచ్చినేమో నాకు తెలియదు. వాళ్ళు మోసం చేయలేకపోతే నేను ఇంకా అక్కడనే ఉండేటోనేమో. ఇంతవరకు అయితే వచ్చిన చాలా మంది చేతుల్లో మోసం పోయాను. ఎందుకు దగ్గర అవుతారు, ఎందుకు దూరం అవుతారు అని అయితే నాకైతే ఇంతవరకు అర్థం కాదే. ఎవరైనా ఒకవేళ ఫ్రెండ్షిప్లో అయినా, లవ్ అయినా, ఏదైనా రిలేషన్షిప్ అయినా మీరు చేస్తే చేయండి, లేదంటే లేదు. కానీ నటించి అవతలోనికి బాధ పెట్టి మోసం చేసి మీరేం సంపాదించలేరు, ఏం అంత సంతోషం పడలేరు. ఆ కర్మ అనేది మన వెనక ఉంటుంది, మన వెనకనే వస్తుంది.
అలాంటి వాళ్ళకి ఎక్కడ పోదు. అప్పటి లెక్క కాదు. ఇప్పుడు ఏదో ఒకరికి మోసం చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలకి లేదా పెద్దలకి ఏదో ఒకటి అయ్యేది కాదు. ఇప్పుడు స్పాట్లో జరుగుతుంది. కర్మ ఎక్కడికి పోదు, మన ఎమ్మడే తిరుగుతుంది. మంచి చేయండి, మంచి అవుతుంది. చెడు చేయండి, చెడు కంపల్సరీ అవుతుంది. స్పాట్లోనే అవుతుంది. అప్పటి లెక్క లేదు గాయ్స్, జాగ్రత్త. నేనైతే నా సబ్స్క్రైబర్స్ అందరు అయితే చాలా మంచోళ్ళు అని అనుకుంటున్నాను. మంచోళ్ళే మ్యాక్సిమం, ఎవ్వరు చెడ్డోళ్ళు కాదు, అందరు మంచోళ్ళే. కొన్ని పరిస్థితుల వల్ల అట్లా చేంజ్ అవుతారు, కానీ అట్లా చేంజ్ అవ్వడం కూడా చాలా రాంగ్. ఇంకొకటి, ఎవరిని నమ్మొద్దు గాయస్, ఎవరిని నమ్మొద్దు. ఇవాళ కాలం ఎట్లా ఉందంటే డేంజర్ ఉంది గాయస్. ఎవరిని ఎవరినైతే నువ్వు నమ్ముతావో వాడే నిన్ను మోసం చేస్తాడు ఖచ్చితంగా. ఎవరినైనా నమ్ముతామో వాళ్ళే మోసం చేస్తారు పక్క. నేను అనుభవించి ఉన్నాను, ఇప్పటికి కూడా మోసపోయి ఉన్నాను గాయస్. జాగ్రత్త. కొంతమంది ఉంటారు మనకి ఇష్టపడేటోళ్ళు, మనం అంటే ఇష్టం ఉన్నోళ్ళు కొంతమంది ఉంటారు. కాకపోతే మనం వాళ్ళని లైక్ చేయమనుకోండి, కొంతమంది చేస్తారు, కొంతమంది నమ్ముతారు, కొంతమంది మోసం చేస్తారు. ఎనీవే, ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఇదే అదృష్టం అంటే ఇదే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షం పడుతుంది చూడండి. వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి, ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షం ఇక్కడికి వచ్చిన తర్వాత. నేను అప్పుడు రైడ్లో ఉన్నప్పుడు అయితే వర్షం అయితే రాలే. వర్షం వస్తుంది అనుకొని స్వెటర్ కూడా తీసుకుపోయాను. ఇప్పుడే వచ్చేసాను చూడండి. ఇప్పుడు ఇంకా నైట్ వీడియో ఎట్లా ఉంటుందో ఏందో నైట్ అయితే తెలుస్తుంది. ఇప్పుడైతే స్టాప్, ఇక్కడికి వరకు ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది.